అందరికీ నమస్కారం. నేను మీ మదిలి రంగసాయి రెడ్డి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వంలో మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ దీంట్లో క్రమశిక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ వ్యతిరేకంగా అట్లాగే తమ నిరసన వ్యక్తం చేయడం అనేది దాదాపుగా జరగదు. అధినేత నిర్ణయమే శిరోధార్యంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ పనిచేయడం అయితే ఇక్కడ ఆనవాయితీ. కానీ ఈ ఆనవాయితీ ఇటీవల కాలంలో కొంత బెడిసి కొడుతుంది అని అయితే మనకు అర్థమవుతుంది. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత టీడీపీలో ఎవరైతే సీనియర్లుగా ఉన్నారో వారు మాకు ఇక మంత్రి పదవి వస్తుంది అని గంపెడు ఆశలతో ఉండడం అయితే జరిగింది. కానీ అనేక ప్రాంతాల్లో టీడీపీ సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం, అట్లాగే నామినేటెడ్ పోస్టులు కూడా ఎక్కువ సీనియర్లు చెప్పిన వాళ్ళకు కాకుండా మిగతా వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక అసంతృప్తికి అయితే దారి తీసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో శాసిస్తున్నటువంటి మాజీ మంత్రులకు ఈరోజు కేవలం ఎమ్మెల్యేలుగా వాళ్ళు ఉండడం కొంత వాళ్ళు బాధపడుతున్నట్లే తెలుస్తుంది. ఇట్లా చూసుకుంటే శ్రీకాకుళంలో ఇద్దరికి మాత్రమే అవకాశం ఇవ్వడం జరిగింది, విజయనగరంలో ఇద్దరికి మాత్రమే, విశాఖపట్నం జిల్లాలో అయితే మాత్రం ఒక్కరికే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వారు ఇక రాబోయే కాలంలో టీడీపీ జూనియర్లనే ప్రమోట్ చేస్తుంది, సీనియర్లని పక్కన పెడుతుంది. కాబట్టి ఏదైతే ఉంది మన యొక్క ఆక్రోశాన్ని వెళ్ళగక్కాలని చెప్పేసి మాట్లాడుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనా టీడీపీ పార్టీలో అయితే మాత్రం క్రమశిక్షణకు అగ్రతాంబూలం ఉంటుందని మనమందరం అయితే అర్థం చేసుకోవాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ధన్యవాదాలు.